హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో వసంత నవరాత్రులు అనేవి ప్రారంభం అవ్వబోతున్నాయి కదండి. అయితే ఈ వసంత నవరాత్రుల్లో లలితాదేవిని ఏ విధంగా పూజించాలి, ఈ వసంత నవరాత్రి పూజను ఆచారం ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే చెయ్యాలా, కలశం అఖండ దీపం పెట్టుకోకుండా పూజ చేసుకోవచ్చా లేదా, కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ ఏ విధంగా చేసుకోవాలి, కలశం అఖండ దీపం పెట్టుకోకుండా సింపుల్గా పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా ఈ వసంత నవరాత్రులలో ముఖ్యంగా ఏ దైవాన్ని మనం ఆరాధించాలి, ఒకవేళ మన దగ్గర లలిత అమ్మవారి ఫోటో లేకపోతే అప్పుడు ఏం చేయాలి, ఈ నవరాత్రి 9 రోజులు కూడా పూజ చేయలేని వారు ఎప్పుడు ఈ నవరాత్రి పూజను చేసుకుంటే 9 రోజులు చేసినటువంటి ఫలితం కలుగుతుంది, అలాగే ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఎటువంటి నైవేద్యాలను మనం సమర్పించాలి, అలాగే వసంత నవరాత్రుల పూజలు చేసేవారు తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈ వసంత నవరాత్రుల పూజలు చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రతి సంవత్సరము కూడా 4 నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయండి. చైత్ర మాసంలో వచ్చే ఈ వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ గుప్త నవరాత్రులు, వాటిని మనం వారాహి నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటామండి. అలాగే మనకందరికీ తెలిసినవి ఆశ్వీజ మాసంలో వచ్చే దేవి నవరాత్రులు, ఆ తర్వాత మాఘ మాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు, మాఘ గుప్త నవరాత్రులు అని పిలుస్తూ ఉంటామండి. అయితే ఈ 4 నవరాత్రుల్లో మనం తప్పకుండా దేవి శరన్నవరాత్రులు అలాగే ఈ వసంత నవరాత్రులను అయితే తప్పకుండా ఆచరించాలండి. ఆచారం ఉన్నవాళ్ళు కానీ లేనివారు కానీ ఎవరైనా కూడా ఆచరించవచ్చండి. ఈ 2 కాలాల్లోనే ఈ 2 నవరాత్రులు ఎందుకు ఆచరించాలని అంటే, ఈ 2 నవరాత్రుల సమయాలలో మనకి కాలాల్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయండి. అలాగే ఈ నవరాత్రుల కాలాల్లో మనకి యముడు కోరలు బయటకు చొచ్చుకుని ఉంటాయండి. అంటే ప్రాణ నష్టం అలాగే జన నష్టం ఎక్కువ ఈ 2 నవరాత్రుల కాలాలలో మనకి జరుగుతూ ఉంటుంది. అందుకని మనం మన ఆరోగ్యం కోసం, ప్రాణ గండాల నుండి బయటపడడం కోసం అమ్మవారి పాదాలను అయితే ఆశ్రయించాలండి. ఆ అమ్మవారి పాదాలను ఆశ్రయించడం వల్ల మనకి అపమృత్యు దోషాలు, అపమృత్యు గండాలు అనేవి ఉండవండి. అందుకని ఈ వసంత నవరాత్రులలో లలితా పరమేశ్వరి అమ్మవారిని అయితే పూజించాలండి. అలాగే శ్రీరామచంద్రుణ్ణి కూడా ఈ వసంత నవరాత్రుల్లో చాలా మంది పూజిస్తారండి. అంటే మనకి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుండి చైత్ర శుద్ధ నవమి రోజు వరకు ఈ 9 రోజులు కూడా అమ్మవారిని అలాగే శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తారండి. అయితే మనకి ఈ వసంత నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, అలాగే వసంత నవరాత్రుల గురించి నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మనకి ఈ వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుండి అయితే ప్రారంభం అవుతాయండి. ఈ రోజే మనకి ఉగాది పండుగ కూడా ఉంటుందండి. అలాగే ఈ వసంత నవరాత్రులు ముగిసే రోజు అంటే ఆఖరి రోజు నవమి తిథి రోజు మనకి శ్రీరామ నవమి పండుగ కూడా ఉంటుందండి. అంటే ఈ వసంత నవరాత్రులు ఉగాది పండుగతో ప్రారంభమయ్యి శ్రీరామ నవమితో అయితే మనకి ముగుస్తాయండి. ఈ నవరాత్రుల్ని మనం రామ నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఈ 2024 సంవత్సరంలో వసంత నవరాత్రులు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజు నుండి ప్రారంభమయ్యి ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజుతో అయితే మనకి ముగుస్తున్నాయండి. శ్రీరాముడి స్త్రీ రూపమే లలితాదేవి, లలితాదేవి పురుష రూపమే శ్రీరాముడు. అందుకని ముఖ్యంగా ఈ వసంత నవరాత్రులలో మనం లలితా పరమేశ్వరి అమ్మవారిని అయితే పూజిస్తాము. ఈ వసంత నవరాత్రులను చేయాలనుకుంటే ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తల స్నానం చేసి ముందుగా గడప పూజను చేసుకోవాలండి. మనం గడప పూజను చేసుకుని ఇంటి గుమ్మం ముందు అందమైన ముగ్గులను అయితే పెట్టుకోవాలండి. ఈ 9 రోజులు కూడా ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు అయితే పెట్టుకోవాలండి. అమ్మవారు మన ఇంట్లోకి రావాలంటే ఈ ముగ్గును చూసి మన ఇంట్లోకి వస్తారండి. అందుకని గడప దగ్గర గుమ్మం ముందు ముగ్గులు అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో ఒక మూల పీటల ఏర్పాటు చేసుకుని మీరు అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చండి. మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదు అంటే పూజా మందిరంలోనే మీరు ఈ నవరాత్రి పూజను అనేది నిర్వహించుకోవచ్చండి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలి అని అనుకుంటామో అక్కడ పసుపుతో కానీ జిగురుతో కానీ అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టాలండి. ఆ తర్వాత ఒక పీటకు పసుపు రాసి దానికి బియ్య పిండి ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట పైన ఏదైనా ఒక వస్త్రాన్ని అయితే పరవాలండి. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి మీరు ఆ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యాన్ని వేయాలండి. ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు వేసి ఇప్పుడు అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలండి. ఈ పూజలో మీరు
లలిత పరమేశ్వరి అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చండి. ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోతే మీకు లక్ష్మీదేవి కానీ, దుర్గాదేవి కానీ, సరస్వతీదేవి కానీ ఇలా ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే మీరు అమ్మవారి ఫోటో పక్కన శ్రీరామచంద్రుని ఫోటో కూడా పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పూజా పీటని అలాగే అమ్మవారి ఫోటోని పువ్వులతోటి, మామిడి తోరణాలతోటి అందంగా అలంకరించుకుంటున్నానండి. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ముఖ్యంగా అమ్మవారి పూజలో సువాసనాభరితమైన పువ్వులు ఉండేలా చూసుకోండి. అమ్మవారికి సువాసనాభరితమైన పువ్వులు అంటే చాలా ఇష్టం. అలాగే ఈ వసంత నవరాత్రి పూజను ఆచారం ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. ఎవరైనా సరే ఈ నవరాత్రి పూజను చేసుకోవచ్చు. అలాగే మీకు కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకునే ఆచారం ఉంటే మీరు కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను కలశం, అఖండ దీపం ఏ విధంగా పెట్టుకోవాలి అనే వీడియోలు అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఆ తర్వాత నేను ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నానండి కుంకుమ పూజ చేసుకోవడం కోసం. నా దగ్గర లలిత పరమేశ్వరి అమ్మవారి విగ్రహం లేదండి, అందుకని నేను దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను. అలాగే వినాయకుడిని కూడా మనం పెట్టుకోవాలండి. మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేకపోతే ప్రతిరోజు కూడా మీరు పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాలండి. ఈ పసుపు గణపతిని అయితే ఏ రోజుకి ఆ రోజు మార్చాల్సి ఉంటుందండి. పూజలో కలశం పెట్టుకున్న వారు కలశానికి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. కలశాన్ని మనం అమ్మవారి స్వరూపంగా భావించి కలశానికి పూజ చేసుకోవచ్చు. అయితే కలశం అఖండ దీపం లేకుండా పూజ చేయకూడదా అని అంటే చేసుకోవచ్చు. పూజలో మనం కలశం, అఖండ దీపం పెట్టి పూజ చేసినప్పుడు చాలా నియమాలు అయితే పాటించాల్సి ఉంటుందండి. కలశం, అఖండ దీపం పెట్టుకోకుండా మనం నార్మల్గా ఈ విధంగా పూజ చేసుకుంటే కొన్ని నియమాలను పాటిస్తే సరిపోతుంది. మనం ఈ నవరాత్రి పూజను ఎలాగైనా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కలశం, అఖండ దీపం లేకుండానే పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. నేను దేవి నవరాత్రి పూజల్లో కలశం, అఖండ దీపం పెట్టుకుని పూజ ఎలా చేయాలి అనే వీడియో కూడా ఛానల్లో ఉందండి. మనం అమ్మవారికి ఏ పూజ చేసినా, అది నవరాత్రుల పూజల్లో ఏ నవరాత్రి పూజలు చేసినా కూడా ఆ వీడియో చూసి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. మనం ఎలాగో అఖండ దీపం పెట్టుకోవటం లేదు కాబట్టి ఇలా కామాక్షి దీపం పెట్టుకుని 9 రోజులు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇలా నా దగ్గర ఉన్న బంగారు పువ్వులతో అందంగా అయితే అలంకరించుకున్నానండి నేను. మనం ఈ నవరాత్రి పూజలో ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా మనకి ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అని అనుకుంటే అన్ని దీపాలను అయితే పెట్టుకోవచ్చండి. ఈ 9 రోజులు కూడా మనం దీపారాధనను ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. లేదు అంటే నువ్వుల నూనెతోనైనా చేయవచ్చు. నువ్వుల నూనె కూడా లేకపోతే అప్పుడు కొబ్బరి నూనెతోటి మీరు దీపారాధన అనేది చేయండి. ఆవు నెయ్యి ఉంటే చాలా మంచిదండి. అలాగే దీపారాధన కోసం ఎరుపు రంగు వత్తులను అయితే ఉపయోగించండి. అమ్మవారికి ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేస్తే చాలా ఇష్టం అండి. అలాగే మనకి అమ్మవారి పూజ సుగంధభరితంగా ఉండేలా చూసుకోవాలండి. అమ్మవారికి సుగంధభరితమైన సువాసనలు అంటే చాలా ఇష్టం కదండి. అందుకని మనం దీపారాధన చేసే ఆయిల్లో కొద్దిగా జవ్వాది పౌడర్ని అయితే వేసుకోవాలండి. అలాగే పూజా పీట పైన కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని జల్లుకోవాలి. ఇలా చేస్తే మనకి పూజా రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర జవ్వాది పౌడర్ లేకపోతే అప్పుడు పచ్చకర్పూరాన్ని అయినా ఉపయోగించవచ్చండి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సర్ది పెట్టుకున్న తర్వాత ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా మనం ఇత్తడి కుందుల్లో పెట్టుకున్న దీపాలను వెలిగించుకుని ఆ తర్వాత కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర 2 అక్షింతలను, పువ్వులను సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. తర్వాత ఆచమనం చేసుకుని ఘంటానాదం చేసి 2 అక్షింతలను చేతుల్లోకి తీసుకుని పంచపాత్రలో ఉన్న నీటిలో వేసి ఆ నీటిని పుష్పముతో కలుపుతూ గంగే చెమ్నేచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుమని ఈ మంత్రాన్ని పఠించి ఆ నీటిని పూజా పీట పైన, పూజా ద్రవ్యముల పైన, మన పైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత వినాయకుడికి పూజను నిర్వహించుకోవాలి. స్వామివారికి పంచోపచార పూజను కానీ షోడశోపచార పూజను కానీ నిర్వహించుకోవాలండి. స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారివి అష్టోత్తరాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకుంటూ పూజ చేయాలి. మాకు అన్ని స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదవడం రాదండి అనుకునేవారు శ్రీ గణేశాయ నమః అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి.
చేసుకోండి. లేదు అంటే ఓం లంబోదరాయ నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించవచ్చు. లేదు అంటే అరటి పండ్లను కానీ అటుకుల్ని కానీ ఇలా మీకు మీ దగ్గర ఏవి ఉంటే అవి స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. ఆ తర్వాత 2 అక్షింతలను పువ్వులను చేతుల్లోకి తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలి. ఇక్కడితో మనకి వినాయకుడికి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవాలి. 2 అక్షింతలను పువ్వులను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం అయితే పలకాలండి. అమ్మవారికి ఈ 9 రోజులు కూడా షోడశోపచార పూజనే చేసుకోవాలండి. మాకు షోడశోపచార పూజ చేసుకోవడం కుదరదండి అనుకునేవారు అమ్మవారికి పంచోపచారాలతో పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మొదటి రోజున అమ్మవారికి పంచామృతాలతో కానీ లేదు అంటే పసుపు కలిపినటువంటి జలంతో కానీ లేదు అంటే కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అభిషేకానంతరం అమ్మవారికి మనం పూజ నిర్వహించుకోవాలి. నేను ఇక్కడ అమ్మవారికి అభిషేకం అవి ఏమీ చెయ్యట్లేదండి. అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. ఆ తర్వాత అమ్మవారి స్తోత్రాలు అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ అనేది నిర్వహించుకోవాలండి. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ప్రీతి కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకోవడానికి చూడండి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకుంటూ పువ్వులతోటి కానీ అక్షింతలతోటి కానీ అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. లేకపోతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొన్ని మంగళ ద్రవ్యాలు అయితే ఉన్నాయి కదండి, చిట్టు గాజులు తామర గింజలు ఇలా వీటితోనైనా మనం అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని లలితాదేవి రూపంలోనే చాలా మంది పూజిస్తూ ఉంటారండి. మరి కొంతమంది అయితే దుర్గాదేవి యొక్క నవదుర్గల రూపాలలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి స్వరూపాన్ని అలాగే ఆ అమ్మవారి స్వరూపానికి తగినటువంటి పుష్పాలను అలాగే నైవేద్యాలను సమర్పిస్తూ 9 రోజులు పూజ అనేది నిర్వహించుకుంటారండి. అయితే నవదుర్గల రూపాలలో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేయాల్సిన వారు ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు వస్త్రాలను అలంకరింపజేయాలి అనేవి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అయితే ఈ 9 రోజులు కూడా లలితాదేవినే ఆరాధించేవారు ఆ అమ్మవారిని ఆరాధిస్తే సరిపోతుందండి. మిగిలిన రూపాలలో అమ్మవారిని పూజించవలసిన అవసరం లేదు. లలితా పరమేశ్వరి అమ్మవారిని 9 రోజులు కూడా పూజించుకుంటే సరిపోతుంది. అమ్మవారికి పూజ చేసేటప్పుడు లలిత అష్టోత్తరాలు కానీ లలిత సహస్రనామాలు కానీ చదువుకుంటూ అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోండి. నేను ఇక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర కుంకుమ పూజ నిర్వహించుకున్నానండి. అలాగే అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం కదండి మనం పూజలో, అమ్మవారి ఫోటోకి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. మనం నైవేద్యంగా ఈ 9 రోజులు ఒక్కొక్క నైవేద్యాన్ని అయితే నివేదించవచ్చండి. ఒకవేళ మేము నైవేద్యాలు ఏమీ చేయలేమండి అనుకునేవారు అమ్మవారికి చలిమిడి వడపప్పు అయినా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇది కూడా మేము సమర్పించలేమండి అనుకునేవారు చిన్న బెల్లం ముక్కని అలాగే మీకు ఈ సీజన్లో వచ్చేటటువంటి ఫ్రూట్స్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుందండి. 9 రోజులు 9 రకాల నైవేద్యాలు సమర్పిస్తాం అనుకునేవారు ఒక రోజు పరమాన్నం, ఒక రోజు పులిహోర, ఒక రోజు చక్కెర పొంగలి ఇలా 9 రకాల నైవేద్యాలను అయితే అమ్మవారికి సమర్పించవచ్చండి. అలాగే అమ్మవారికి పాలని కూడా మనం ప్రతిరోజు నివేదించవచ్చండి. అలాగే తప్పనిసరిగా మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు మంచినీటిని కూడా ఒక గ్లాసులో వేసి అమ్మవారికి నివేదించాలండి. తప్పనిసరిగా మనం నైవేద్యం పెట్టినప్పుడు నైవేద్యంతో పాటుగా మంచినీళ్ళను కూడా అమ్మవారి దగ్గర పెట్టాలండి. ఇలా నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని అయితే చూపించాలండి. అమ్మవారికి 9 రోజులు కూడా ధూపం ఎక్కువగానే వేయాలండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదండి. అందుకని ఈ 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి సాంబ్రాణి ధూపం అయితే సమర్పించండి. ఆ తర్వాత అమ్మవారికి పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయని నివేదించాలండి. మొదటి రోజు కాబట్టి అఖండ దీపం పెట్టుకున్న వారు కంపల్సరిగా కొబ్బరికాయని అయితే కొట్టాలండి. ప్రతిరోజు కొబ్బరికాయని నివేదించాలా అని అంటే మీకు మంగళ శుక్రవారాలు చూసుకుని కొబ్బరికాయని అయితే నివేదించవచ్చండి. ప్రతిరోజు నివేదించాలని ఏమీ లేదు. మీకు
వీలు ఉంటే ప్రతిరోజు నివేదించండి, లేదు అంటే మంగళ శుక్రవారాలు చూసుకుని అమ్మవారికి కొబ్బరికాయని నివేదించండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. అమ్మవారికి ఆకు, వక్క, గాజులు, పసుపు, కుంకుమ, పుష్పాలు వీటిని తాంబూలంగా అమ్మవారికి సమర్పించాలండి. ఆఖరి రోజున అమ్మవారికి మీకు వీలు కుదిరితే చీరను అమ్మవారికి సమర్పించవచ్చండి, లేదు అంటే జాకెట్ ముక్కతోనైనా మనం అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని అయితే చూపించాలండి. ఈ విధంగా మనం ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజ అయితే చేసుకోవాలండి. అంతసేపు పూజ చేయడానికి మాకు టైం లేదండి అనుకునేవారు ఉదయం షోడశోపచార పూజ నిర్వహించుకుని సాయంత్రం పంచోపచార పూజను నిర్వహించుకోవచ్చండి. ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలి, లేకపోతే ఒక్క పూటైనా అమ్మవారికి పూజను నిర్వహించుకోవచ్చండి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత చేతుల్లోకి 2 అక్షంతలను 2 పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. అమ్మ, ఈ పూజలో నేనేమైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా 2 పూటల అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహిస్తే చాలా మంచిదండి. మనం ఇలా ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజను నిర్వహించుకున్నప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలండి. మనం సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు నేలపైనే పడుకోవాలండి. ఈ 9 రోజులు కూడా మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదండి. అలాగే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి లాంటివి కూడా లేకుండా ఉండేలా ఉంటే మంచిది. అలాగే ఈ 9 రోజులు కూడా బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి. ఈ వసంత నవరాత్రులు కలసం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకునేవారు మరిన్ని కఠినమైనటువంటి నియమాలను అయితే పాటించాల్సి ఉంటుందండి. ఒకవేళ ఈ నవరాత్రులు 9 రోజులు కూడా పూజ చేయడానికి ఆడవారికి కుదరదు కదండి, అంటే పీరియడ్స్ అవి వస్తూ ఉంటాయి. అటువంటి వారు నవరాత్రి పూజలను ఎన్ని రోజులకు చేసుకోవచ్చు అని అంటే 7 రోజులకు కానీ 5 రోజులు కానీ 3 కానీ లేదు అంటే కనీసం ఒక్క రోజైనా మనం అమ్మవారికి పూజను నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ పూజ మధ్యలో పీరియడ్స్ వస్తే అప్పుడు ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మీకు మధ్యలో కనుక పీరియడ్స్ వస్తే అప్పుడు పూజను మధ్యలో ఆపేసి ఇంట్లో ఉన్న భర్త చేత కానీ పిల్లల చేత కానీ లేదు అంటే మీ ఇంట్లో ఎవరు ఉంటే వారి చేత ఈ పూజను కొనసాగించవచ్చండి. ఒకవేళ ఎవరు కూడా ఈ పూజను చేయడానికి అవ్వదండి అనుకునేవారు 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు పూజను యథావిధిగా కొనసాగించవచ్చండి. అమ్మవారికి 9 రోజులు కూడా పువ్వులు పెట్టేటప్పుడు అమ్మవారి ఫోటోని, విగ్రహాన్ని కదల్చకూడదండి. చాలా జాగ్రత్తగా మీరు పువ్వులను అయితే మార్చాల్సి ఉంటుంది. ఈ నవరాత్రి పూజను చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఆచరించవచ్చండి. పెళ్లి అయిన వారు కానీ అవ్వని వారు కానీ ఎవరైనా చేయవచ్చు. నవరాత్రి పూజలను చేయాలనుకునే వారు ముందుగా అమ్మవారికి సంకల్పం చెప్పుకుని అప్పుడు మీరు అమ్మవారికి పూజను అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. అమ్మ, ఇన్ని రోజులు నేను పూజను చేయాలని అనుకుంటున్నానని అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరికను కూడా చెప్పుకుని మీరు పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ విధంగా మనం అమ్మవారికి 9 రోజులు కూడా పూజను భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగి మన మనస్సులో ఎటువంటి కోరికలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. వసంత నవరాత్రుల్లో అమ్మవారికి పూజను ఈ విధంగా అయితే నిర్వహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.